హరే కృష్ణ. స్నానవేదిక మీద శ్రీమూర్తులు ఆసీనులు కాగానే సేవకులు 108 బంగారు కుంభాలతో స్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులందరి సమక్షం కూడా జరుగుతుందన్నమాట. శ్రీ ఇంద్రజుమ్న మహారాజు త్రవ్వించిన సునకువ అంటే బంగారు బావి అని అర్థం అన్నమాట. దాని నుండే చల్లని నీళ్లను తెచ్చి స్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం కాగానే శ్రీ విగ్రహాలకు హాతీ వేషం వేస్తారు. ఆ సమయంలో శ్రీమూర్తులు ఏనుగు ముఖాలున్న వేషంలో భక్తులకు దర్శనమిస్తాయి. దీనికి పూర్వం ఒక కథ కూడా ఉంది. ఒకసారి గణపతి భట్టి అనే గణేష భక్తుడు స్థానయాత్రను చూడడానికి పూరీ క్షేత్రానికి వచ్చాడు. అయితే ఆ భక్తుడి గణేష దర్శనం ఇక్కడ జరగపోవడంతో నిరాశతో వెళ్ళిపోతాడు. అప్పుడు జగన్నాథుడు ఒక బ్రాహ్మణ వేషంలో అతనికి దారిలో కనిపించి మళ్ళీ వెళ్ళి స్థానయాత్ర ఉత్సవాన్ని చూడమని అక్కడ గణేషుని దర్శనం కలుగుతుందని చెప్తాడు. గణేష భట్టు సాయంత్రం వేళకు మళ్ళీ గుడికి వచ్చాడు. అతడికి జగన్నాథుడు ముందుకు రాగానే ఆ స్వామి గజముఖంతో దర్శనమిస్తాడు. దీనితో గణపతి భట్టు పూర్తిగా సంతోషపడతాడు. హరే కృష్ణ.